మున్సిపల్ ఎన్నికలయ్యాక రైతు భరోసా వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 3 వాయిదాల రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 27,000 కోట్లు బాకీ పడిందని చెప్పారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కరీంనగర్ 51వ డివిజన్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు బండి సంజయ్. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్. యాసంగి మొదలై 2 నెలలైనా రైతు భరోసా పైసలు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతు భరోసా పైసలు వేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో సీఎం చెప్పారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వెంటనే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు బండి సంజయ్. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్ లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి అన్నాడు. ఇవాళ ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవి నీ పైసలు ఎవి ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏనేయాలి, ఎన్నికల సభలో రైతు భరోసా ఇవ్వాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి. నిరుద్యోగుడు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, గ్రామ పంచాయతీలకు మున్సిపాలకు ఒక్క పైసా ఇవ్వకుండా మాకు కోట్లు వేసారని చెప్పి ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. దానికి మనమే కారణం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే 100% రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నేతృత్వంలో ఆందోళన చేయడానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వే ఎంచుకున్నది. కాంగ్రెస్ అంటే మేమేం కలిపే సర్వే ఎంచుకుంటే ఏమైంది? వాళ్ళు 100% ఎంఏఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నారు కాబట్టి ఎట్టి బస్లో 3 కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డది. అలాంటి ఇవన్నీ చూసినాకనే అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. ఏంటంటే కాంగ్రెస్ తిట్టడం ఎంఏఎం పార్టీ, ఏంటంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఎంఏఎం ను కాంగ్రెస్ పార్టీని వేరు వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితులు లేరు. ఇలా అసదుద్దీన్ ఓవైసీమో కాంగ్రెస్ అంటాడు, అక్బరుద్దీన్ ఓవైసీమో అప్పుడప్పుడు బీఆర్ఎస్ అంటాడు. ఏంటంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకున్నారు, ఈయన బిజినెస్ పార్ట్నర్ ఈయనకున్నారు. ఇది పరిస్థితి. కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి మాట్లాడింది మేము. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కాళేశ్వరం అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల అవినీతి జరిగిందా? ఇప్పుడు 9,000 కోట్ల అవినీతి జరిగిందా? రాష్ట్ర ముఖ్యమంత్రికి విచారణ చేసే దమ్ము నాకు లేదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే పౌరుషము మాత్రం కాదు, నాకు చేత కాదని చెప్పండి, మేము చూసుకుంటాం.